హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రీసెంట్గా మనం దిశ అనే పేరుతో ఒక ఫ్రీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసుకున్నాం. ఎస్పెషల్లీ ఫర్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం. టీజీపీఎస్సీ బోర్డ్ అక్టోబర్లో కండక్ట్ చేయబోయే ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ వరకు మనం ప్రతిరోజు ఒక క్వశ్చన్ పిక్ చేసుకొని ఫ్రమ్ డైవర్స్ టాపిక్స్ వాటిని ఎలా అప్రోచ్ అవ్వాలి, స్టాండర్డ్ ఇండక్షన్స్ ఎలా రాయాలి, ఎక్సెప్షనల్ కన్క్లూజన్స్ అనేటువంటి ఏ విధంగా రాయాలి, అండ్ ఎలాంటి ఇల్లుస్ట్రేషన్స్ అండ్ ఫ్లో చార్ట్స్ తో మనం ముందుకు రావచ్చు, ఇలాంటి అన్ని విషయాల్ని ఈ సిరీస్ ద్వారా మనం కాంప్రహెన్సివ్ గా డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తాం. సో చక్కగా ప్రతిరోజు ఈ సిరీస్ ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. మీ అందరికీ ఆన్సర్ రైటింగ్ మీద ఉన్న భయం పోతుంది అండ్ ఎఫెక్టివ్ ఆన్సర్స్ రాయడానికి కావాల్సినటువంటి మెలకువలు మీరు చాలా ఆర్గానిక్ గా చక్కగా నేర్చుకుంటారు. ఆ విషయాన్ని నేను ఘంటాపదంగా బలంగా చెప్తున్నాను. రైట్, మరి ఈ రోజు మన దిశ సిరీస్ లో భాగంగా మన మెయిన్ సిలబస్ లోని పేపర్ 6 వెరీ ఇంపార్టెంట్ పేపర్ టీఎస్ మూమెంట్, తెలంగాణ మూమెంట్ నుంచి క్వశ్చన్ అనేటువంటిది పిక్ చేసుకున్నాం. ఏ పాపులర్ బ్రిటిష్ నవలిస్ట్ అండ్ జర్నలిస్ట్ నేమ్ జార్జ్ ఆర్వెల్ వన్స్ సెడ్, ఆల్ యానిమల్స్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ యానిమల్స్ ఆర్ మోర్ ఈక్వల్ దాన్ ద అదర్స్. అన్ని జంతువులు ఒకటే, కానీ కొన్ని జంతువులు మాత్రం మిగిలిన వాటి కంటే కాస్త ప్రాముఖ్యత ఉన్నటువంటివి అని చెప్పి ఆయన చెప్తాడనమాట. ద సేమ్ థింగ్ ని మన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ సిలబస్కి ఆపాదిస్తే, ఆల్ ద టాపిక్స్ మెన్షన్డ్ ఇన్ ద సిలబస్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ టాపిక్స్ ఆర్ మోర్ ఈక్వల్ దెన్ ద అదర్స్ అని మనం చెప్పొచ్చు. ఏంటి సార్ ఆ మోర్ ఈక్వల్ టాపిక్స్ అని అడిగితే, ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గుర్తుపెట్టుకోండమ్మా సైన్స్ అండ్ టెక్నాలజీ. సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ గుర్తుపెట్టుకోండమ్మా తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ టాపిక్ గుర్తుపెట్టుకోండమ్మా ఎస్ఏ పేపర్. ఈ 3 పేపర్లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేయగలుగుతారో వాళ్ళ సర్వీస్ సెలక్షన్కి ఎటువంటి డోకా ఉండదు. వాళ్ళ నేమ్ని వాళ్ళు తప్పకుండా ఫైనలిస్ట్లో చూసుకోగలుగుతారు, అందులో సందేహం అయితే ఏం లేదు. అండ్ ఇంకొక క్రిటికల్ టాపిక్ ఉంటుంది, దట్ ఈస్ పేపర్ 3లో గవర్నెన్స్ టాపిక్లో ఉన్నటువంటి 3rd చాప్టర్ అండ్ 4th చాప్టర్. సో దీని ఎథిక్స్ పార్ట్ ఇన్ అవర్ గవర్నెన్స్ మాడ్యూల్గా మనం చెప్తాం. సో అది కూడా చాలా మంది కొద్దిగా కష్టంగా భావిస్తారు, బట్ నాట్ టు వరీ, దానికి కూడా మనం సొల్యూషన్ని ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేద్దాం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అండ్ దాంతోపాటు మన ఆర్గనైజేషన్ ద్వారా. రైట్, దట్ బీయింగ్ సెట్, మనం ఏం చేద్దాం, తెలంగాణ మూవ్మెంట్ నుంచి మనం పిక్ చేసుకున్నటువంటి ఈ రోజు క్వశ్చన్ని డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేద్దాం. ఈచ్ టాపిక్ మన మెయిన్ సిలబస్ ఉన్నటువంటి ప్రతి టాపిక్ ఒక్కొక్క ఫార్మాట్, ఒక్కొక్క అప్రోచ్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ సమ్ సబ్జెక్ట్స్ లైక్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, అలాంటి వాటికి మనం చాలా ప్రత్యేకమైనటువంటి ఒక డిస్టింక్టివ్ అండ్ యూనిక్ అప్రోచ్ని ఫాలో అవ్వాలి. అప్పుడే మిగిలిన వాళ్ళకంటే మనం ఎడ్జ్ అనేటటువంటి సాధించుకోగలుగుతాం, మనం ఎక్కువ స్కోర్ అనేటటువంటిది చేయగలుగుతాం. ఓకేనా? నాట్ టు వరీ, ఏ జార్గాన్ మనం ఉపయోగించాలి, ఎలాంటి మెలకువలు అనేటువంటి ఫాలో అవ్వాలి, ఇవన్నీ నేను చెప్తాను. సో ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టీఎస్ మూవ్మెంట్ నుంచి క్వశ్చన్స్ అప్రోచ్ అయ్యేటప్పుడు ఆల్ ద క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్లో కూడా ఇనఫ్ నేమ్స్ అనేటటువంటివి మీరు మెన్షన్ చేయాలి. నేమ్స్ ఆఫ్ పీపుల్, సో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అండ్ రిలవెన్స్ ఉండాలి. మళ్ళీ క్వశ్చన్లోకి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం క్వశ్చన్ ఆపరేషన్ పోలో మీద మనం ఫ్రేమ్ చేసుకోవడం అనేది జరిగింది. ఆపరేషన్ పోలోకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పీపుల్ లైక్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, లేకపోతే 7th నిజాం అయినటువంటి అసఫ్జా నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కానీ, లేకపోతే లీడర్ ఆఫ్ రజాకార్స్ కాసిం రజ్వీ కానీ, అండ్ ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ ఏజెంట్ జనరల్ అయినటువంటి కేఎం మున్షి కానీ, లేకపోతే దిస్ పర్టికులర్ ఆపరేషన్ పోలోని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళినటువంటి జేఎన్ చౌదరి కానీ, ఇలాంటి నేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తప్పకుండా మెన్షన్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఆల్ ద క్వశ్చన్స్ తెలంగాణ మూవ్మెంట్ పేపర్లో మీకు ఉన్నటువంటి ప్రతి ప్రశ్నలో కూడా బంచ్ ఆఫ్ నేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా చాలా తెలివిగా ఉపయోగించాలి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డేట్స్ అండ్ ఇయర్స్. డేట్స్ ఒకవేళ మీకు ఎగ్జాక్ట్ డేట్స్ గుర్తుకుపోలేకపోయినా పర్లేదు, ఇయర్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు ప్రిసైజ్గా గుర్తుండాలి, వాటిని కూడా ఎంతో చక్కగా మీరు ఉపయోగించగలగాలి. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎవల్యూషనరీ ఫ్లో చార్ట్స్ అమ్మ. డిఫరెంట్ ఈవెంట్స్ మనకు అవగాహన ఉంది అని తెలిపేందుకు మనం ఏం చేయాలంటే దిస్ ఫ్లో చార్ట్స్ ద్వారా వేరియస్ ఈవెంట్స్ని రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేయాలి, క్విక్గా రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ మీద మనకు క్వశ్చన్ అనేటువంటిది వచ్చింది అనుకోండి, మనం ఏం చేయొచ్చు, ముల్కీ ఇష్యూ ఎప్పుడు స్టార్ట్ అయింది, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ బహమనీస్. అండ్ వేరాజ్ కుతుబ్ షాహీ సమయానికి వచ్చినప్పటికి ఏమైంది, డోర్మెంట్ స్టేట్లోకి, స్లీపీ స్టేట్లోకి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఎస్పెషల్లీ కుతుబ్ షాహీస్ బీయింగ్ వెరీ టాలరెంట్ పీపుల్. నెక్స్ట్ అసఫ్ జాహీస్కి వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ సాలార్ జంగ్ 1 సమయంలో అతని రిఫార్మ్స్ కారణంగా మళ్ళీ ముల్కీ ఇష్యూ ఏదైతే ఉంటుందో తీవ్రతరం అవ్వడం అనేటువంటిది జరిగింది. సో ముల్కీ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి 6th నిజాం అయినటువంటి మీర్ మహబూబ్ అలీ ఖాన్ కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్తో ముందుకు వచ్చినప్పటికీ అది రిజాల్వ్ అవ్వలేదు. సో 7th నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇష్యూ ఎప్పుడైతే ఇంటెన్సిఫై అవ్వడం అనేటటువంటిది జరిగిందో, తీవ్రతరం అవ్వడం అనేటువంటిది జరిగిందో,
దిస్ ముల్కీ ఇష్యూకి ఇంపార్టెన్స్ రావడం అనేది జరిగింది. తద్వారా నిజాం సబ్జెక్ట్ లీగ్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. సో చూసారా, ఇప్పుడు మామూలుగా నేను ముల్కీ ఇష్యూ చెప్పేటప్పుడు ఎలా ఒకదాని తర్వాత ఒక ఈవెంట్ని నేను చెప్పడం అనేటువంటి జరిగింది. సేమ్ అదే విధంగా మీరు వేరియస్ ఈవెంట్స్ని ఇలా ఒక ఎవల్యూషనరీ పాత్ లేదా ఒక ఫ్లో చార్ట్ డయాగ్రామ్ ద్వారా రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాటిని కూడా ఎలా డ్రా చేయాలి, ఏ విధంగా ఆ రకమైనటువంటి కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ని మీరు అలవాటు చేసుకోవాలి, ఈ విషయాలన్నింటినీ కూడా నేను చెప్తాను. ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ మన దిశ ప్రోగ్రామ్ని వెరీ డిసిప్లైన్డ్గా రిలెంట్లెస్గా ఫాలో అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ వీలైతే మన మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్ విజ్ అన్ ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ ఫర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్. దానిలో జాయిన్ అయ్యే ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ పోలో మీద మనం ఇప్పుడు క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాం. బట్ వేరేస్ మనం మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్లో మనం ఏం చేస్తామంటే ఆపరేషన్ పోలో మీద అరౌండ్ 7-8 క్వశ్చన్స్ ఆల్ ద అదర్ డైమెన్షన్స్ కూడా మనం డిస్కస్ చేయడం అనేటువంటిది జరిగింది. రైట్. సో మెయిన్స్లో ఉన్నటువంటి టాపిక్ మీద ఎన్ని విధాలుగా అయితే క్వశ్చన్స్ రావాలో అన్ని విధాలుగా కూడా మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకుని దానికి అప్రోచ్ ఇచ్చి మోడల్ ఆన్సర్ ఇచ్చి అండ్ వాటిని డీటెయిల్డ్గా ఎలా ప్రజెంట్ చేయాలి వీటన్నిటిని కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది, అందులో డౌటే లేదు. ఇదివరకే మనం అరౌండ్ 650 to 700 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం, పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇంకా ఈజీగా ఒక 300 క్వశ్చన్స్ కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ ఛాన్సెస్ అమ్మ. ప్రతి టాపిక్ మీద ఎంత వీలైతే అంతవరకు, ఎన్ని క్వశ్చన్స్ వీలైతే అంత క్వశ్చన్స్ వరకు ఫ్రేమ్ చేసి సో డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేస్తున్నాం యాజ్ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రోగ్రామ్. నేను బలంగా చెప్పగలను, అది మీకు చాలా ఉపయోగపడుతుంది. చక్కగా జాయిన్ అవ్వండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఈ రోజు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్తాను చూడండి. 200 words క్వశ్చన్, 10 మార్కర్ క్వశ్చన్ మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. టీఎస్పీఎస్సీ మన ఈచ్ మెయిన్స్ క్వశ్చన్కి ప్రిస్క్రైబ్ చేసినటువంటి సమయం 12 minutes. అవునా? కానీ 12 minutesలో ఆన్సర్ రాయాలా సార్ అంటే కాదు, 10 minutesలో మాత్రమే కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. సో కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని ట్రికీ క్వశ్చన్స్ కూడా మీ యొక్క క్వశ్చన్ పేపర్లో తప్పకుండా అపీర్ అవుతాయి. ఆ ట్రికీ క్వశ్చన్స్కి మనం కంటెంట్ పూల్ చేసుకోవాలన్నా, ఇంట్రడక్షన్స్ అండ్ కన్క్లూజన్స్ గురించి రాయాలన్నా, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ని ఐడెంటిఫై చేద్దామన్నా, లేకపోతే మల్టిపుల్ డైమెన్షన్స్ వెతకాలన్నా కాస్త ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి అదర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తొందరగా కంప్లీట్ చేసే ప్రయత్నం అయ్యేటువంటిది చేయండి. సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ పోలో మీద మీరు తప్పకుండా ఒక క్వశ్చన్ అనేటువంటిది మెయిన్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. ఆపరేషన్ పోలో అనే టాపిక్ మీద మీరు ఆల్ డైమెన్షన్స్ నుంచి క్వశ్చన్స్ పూల్ చేసుకుని కంటెంట్ పూల్ చేసుకుని ఆల్రెడీ ఉంటారు. కాబట్టి ఆపరేషన్ పోలో మీద ఏ క్వశ్చన్ వచ్చినా యూ నీడ్ టు జంప్ ఆన్ దోస్ పర్టికులర్ క్వశ్చన్స్. అర్థమైంది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. రైట్. సో 10 minutesలో కంప్లీట్ చేస్తారు. అండ్ ఎన్ని పేజెస్లో రాయాలి సార్ అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో 2.5 pagesలో ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి. యూ కెన్ గో అప్ టు 3 pages యాజ్ వెల్. సో పర్ పేజ్ మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా 110 pages 110 words మించి ఎక్కువ రాయలేరమ్మా. మీరు 2 pages రాస్తే 220 words వరకు వెళ్ళడం అనేది జరుగుతుంది. 2.5 pages రాయండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ సి మీరు పేజ్ మొత్తం వర్డ్స్తో నింపారు కదా, సో అందుకే 110 words కూడా ఒక పేజ్కి పడడం చాలా కష్టం. అందుకే నేను 2.5 pages వరకు వెళ్ళమని చెప్తున్నాను. ఓకేనా? ఎందుకంటే మనం సైడ్ హెడ్డింగ్స్ పెడతాం, ఇలిస్ట్రేషన్స్ డ్రా చేస్తాం. రైట్. సో వర్డ్స్ ఏదైతే ఉంటాయో తగ్గుతుంది ఆఫ్ కోర్స్ ఆటోమేటిక్గా. అవునా? సో అందుకే గో అప్ టు 2.5 pages అండ్ మ్యాక్స్ 3 pages సరిపోతుంది. 3 pages కంటే మీరు ఎక్కువ రాస్తే ఏమవుతుంది అంటే మీకు మిగిలిన ఆన్సర్స్కి టైం సరిపోదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం అనేటువంటిది వెరీ క్రూషియల్ టు సెయిల్ త్రూ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. గుర్తుపెట్టుకోవాలి. రైట్. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఏం చేద్దాం, క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వినాలి. ఇఫ్ హైదరాబాద్ ఈస్ టుడే అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా, it is because of the valor of the Indian Army and Sardar Patel who completed the unification of India in spite of heavy odds. చాలా చాలా వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పటికీ హైదరాబాద్ ఇప్పుడు భారత యూనియన్లో ఒక భాగంగా ఉందంటే దానికి కారణం భారత సైన్యం మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ధైర్య సాహసాలే అని చెప్పి మనకి ప్రెసిషన్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం హిస్టరీ చెప్పేటప్పుడు హిస్టరీ మీద క్వశ్చన్ డీల్ చేసేటప్పుడు కూడా ఈ ప్రెసిషన్ స్టేట్మెంట్ గురించి నేను డీటెయిల్గా చెప్పాను. సో ప్రెసిషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ద ఎగ్జామినర్ ఎవరైతే ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశారో ఈజ్ వెరీ ప్రిసైజ్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ ఇఫ్ హైదరాబాద్ ఇస్ టుడే అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద వాలర్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ అండ్ సర్దార్ పటేల్ హూ కంప్లీటెడ్ ద యూనిఫికేషన్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం హైదరాబాద్ భారత భూభాగంలో ఒక భాగంగా మనకు ఉంది అంటే దానికి కారణం భారత సైన్యం మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ధైర్య సాహసాలే అని చెప్పి ఈజ్ వెరీ ప్రిసైజ్ అబౌట్ ఇట్. సో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు యూ షుడెంట్ గో ఎగెన్స్ట్ దీస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్. నో ఇండియన్ ఆర్మీ ఏం చేసింది, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేయడం అనేటువంటిది జరిగింది, లేకపోతే ఇట్ ఈస్ నాట్ మెర్జర్, అదొక మోసం జరగడం అనేటువంటిది జరిగింది ఆ సమయంలో. సో ఇలాంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయి, ఇలాంటి ఎగెనెస్ట్గా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మనం వాడకూడదు. వాట్ ఎవర్ ద ప్రెసిడెంట్ స్టేట్మెంట్ మనకి ఏదైతే ఇచ్చారో దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తూ అవును మీరు చెప్పింది నిజమే అని చెప్తూ మనం ఏం చేయాలి, మన ఆన్సర్ అనేటటువంటిది ఫ్రేమ్ చేయాలి.
substantiate the statement in light of Operation Polo. So this question ఏదైతే ఉందో it is framed around an important event in the history of Telangana, in the history of our land, that is Operation Polo లేదా ఆపరేషన్ క్యాటర్పిల్లర్ లేదా ఆపరేషన్ గోడాట్ ప్లాన్. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఆపరేషన్ పోలో అండ్ దానికి ముందు జరిగినటువంటి సంఘటనల మీద మీకు పూర్తి అవగాహన అనేటువంటిది లేకపోతే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడం అనేటువంటిది చాలా కష్టం. ఎనీవే మనం తెలంగాణ మూవ్మెంట్ క్లాసులు అనేటువంటివి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకున్నాం. ప్లేలిస్ట్లోకి వెళ్తే తెలంగాణ మూవ్మెంట్ ఇంగ్లీష్ మీడియం క్లాసులు ఉంటాయి. చక్కగా వాటిని వాచ్ చేసే ప్రయత్నం చేయండి. డీటెయిల్డ్గా ఆ సమయంలో ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితులు ఆపరేషన్ పోలోకి దారితీయడం అనేటువంటిది జరిగింది, ఆల్ ద ఆస్పెక్ట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ వాస్ ద కాంటెక్స్ట్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైం, ఇవన్నీ కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మనకి ద బేసిక్ అప్రోచ్ దట్ యు నీడ్ టు ఫాలో టు ఆన్సర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్, నేను దాన్ని డిస్కస్ చేస్తాను. దాని తర్వాత మనం మోడల్ ఆన్సర్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రైట్. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, మీకు క్లియర్గా దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది అర్థమవుతుంది. సో ఫస్ట్ అప్రోచ్ చూడండి అమ్మ. నేను ఆల్రెడీ చాలాసార్లు మీకు చెప్పినటువంటి గోల్డెన్ రూల్ ఏంటంటే యాజ్ ఫార్ యాజ్ ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ ఆర్ కన్సర్న్, సో ఇవి క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి. 2 to 3 లైన్స్లో మాత్రమే ఉండాలి. మళ్ళీ 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 చెప్తున్నా, 2 to 3 లైన్స్లో మాత్రమే రాయాలి. అండ్ ద పర్పస్ ఆఫ్ ద ఇంట్రడక్షన్ ఈజ్ జస్ట్ టు ఇంట్రడ్యూస్ యువర్ బాడీ పార్ట్. బాడీ పార్ట్లో మీకు డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే చెప్పారో దట్ మీన్స్ ఆపరేషన్ పోలో గురించి మాట్లాడమన్నారు కదా. సో మీరు ఆపరేషన్ పోలో గురించి మాత్రమే ఇంట్రడక్షన్లో మాట్లాడాలి. ఈవెన్ కన్క్లూజన్లో కూడా ద పర్పస్ ఆఫ్ ద కన్క్లూజన్ ఈజ్ టు కన్క్లూడ్ ఆర్ సమ్మరైజ్ ఆర్ ప్రొవైడ్ వే ఫార్వర్డ్ ఫర్ ద బాడీ పార్ట్. బాడీ పార్ట్లో మెన్షన్ చేసినటువంటి సెంట్రల్ ఐడియా ఏంటి, ఆపరేషన్ పోలో. కన్క్లూజన్ కూడా ఆపరేషన్ పోలో చుట్టూనే ఉండాలి తప్ప వేరే వాటి గురించి మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సో రిలవెన్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ బోత్ ఫర్ ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్. యూ షుడెంట్ గో అవే ఫ్రమ్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్ ఎస్పెషల్లీ ఇన్ ద ఇంట్రడక్షన్ అండ్ దాంతోపాటు కన్క్లూజన్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంట్రడక్షన్ కన్క్లూజన్ వెరీ కాంప్లెక్స్గా రాసే ప్రయత్నం అయ్యేటటువంటి చేయమాకండి. ఫ్లవరీ లాంగ్వేజ్ వాడదాము అనేటటువంటి ఎక్స్పెరిమెంట్స్ ప్రయోగాలు లాంటివి ఏం చేయమాకండి. యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ ఇండక్షన్ అండ్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ కన్క్లూజన్ అనేటటువంటిది రాయండి. యూ కెన్ ఎక్స్పెరిమెంట్ విత్ యువర్ బాడీ పార్ట్. అర్థమైంది. ఆ బాడీ పార్ట్లో కూడా ఆఫ్ కోర్స్ ఓవర్ ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. వాట్ ఎవర్ ద ఎగ్జామినర్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ, అది మీరు గెస్ చేసి దాన్ని మీరు అటెంప్ట్ చేసే ప్రయత్నం అనేటటువంటిది చేయాలి. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇండక్షన్లో ఏం రాస్తారు, ఇంట్రడ్యూస్ ద మెర్జర్ ఆఫ్ ఎల్స్ట్వేల్ హైదరాబాద్ ప్రిన్సీ స్టేట్ ఇంటూ ద ఇండియన్ యూనియన్ త్రూ ద పోలీస్ యాక్షన్ ఆఫ్ 1948. 1948లో జరిగినటువంటి పోలీస్ యాక్షన్ ఆపరేషన్ పోలో, ఆపరేషన్ క్యాటర్పిల్లర్, ఆపరేషన్ గోడాట్ ప్లాన్ అనే పేరుతో కూడా పిలుస్తాం. సైటింగ్ రీజన్స్ సచ్ యాజ్ నిజామ్స్ ఆటోక్రటిక్ రూల్, నిజాం యొక్క నియంతృత్వ పాలన కానీ, లేకపోతే అట్రాసిటీస్ ఆఫ్ ద రజాకార్స్ అనేటటువంటి ఒక ప్రైవేట్ మిలిషియా పాల్పడినటువంటి ఆకృత్యాలు కానీ, కమ్యూనల్ వైలెన్స్ మతపరమైనటువంటి హింస కానీ, తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగల్, తెలంగాణ రైతాంగ సాయుధ తిరుగుబాటు ఏదైతే ఉంటుందో ఈ విషయాల నేపథ్యంలో ఆపరేషన్ పోలో అనేటువంటిది పురుడు పోసుకుంది, స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. బేసిక్ ఇంట్రడక్షన్ క్రిస్ప్ అండ్ షార్ట్గా మీరు మెన్షన్ చేసే ప్రయత్నం చేయాలి. ఓకేనా. రైట్. సో బాడీ పార్ట్లో ఏం చేస్తారు, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేస్తారు. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ దాంతోపాటు ఇండియన్ ఆర్మీ యొక్క కంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో దాని గురించి మీరు మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ వాళ్ళు రంగంలో దిగడానికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో, వాట్ ఎవర్ ద ఈవెంట్స్ దట్ లెడ్ టు ద కమెన్స్మెంట్ ఆఫ్ ఆపరేషన్ పోలో లేదా ఆపరేషన్ క్యాటర్పిల్లర్ లేదా ఆపరేషన్ గోడాట్ ప్లాన్, దాన్ని బాడీ పార్ట్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. యాజ్ ఫార్ యాజ్ కన్క్లూజన్ ఈజ్ కన్సర్న్, మీరు ఏం చేస్తారు, ద ప్రెసిషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ పునరుద్ఘాటిస్తారన్నమాట. అవును, పైన నేను బాడీ పార్ట్లో మీకు చెప్పడం అనేటువంటిది జరిగింది కదా, ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా. సో వాటిని ఉపయోగించి నేను బలంగా మీకు చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ అనేటువంటిది భారత భూభాగంలో భాగంగా మారింది అంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క కృషి మాత్రమే అనే విధంగా మీరు ఆన్సర్ అనేటటువంటిది ఎండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా చాలా మంది చేసే ఇంకొక తప్పు ఏంటంటే ఇండక్షన్ సైడ్ ని పెట్టి ఇండక్షన్ రాస్తారు, బాడీ అండ్ సిప్ సైడ్ ని పెట్టి బాడీ రాస్తారు, కన్క్లూజన్ చిప్ సైడ్ ని పెట్టి కన్క్లూజన్ రాస్తారు. అది కూడా చాలా చాలా తప్పు, గుర్తుపెట్టుకోండి. అలాంటి తప్పులు మాత్రం మీరు చేయకూడదు అనమాట. ఓకేనా. రైట్. బాడీ పార్ట్ ఎలా ఫ్రేమ్ చేయాలో చెప్తాను చూడండి. ఎక్స్ప్లెయిన్ ద ఛాలెంజెస్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ప్రిన్సీ స్టేట్స్ పోస్ట్ ఇండిపెండెన్స్. సో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రిన్సీ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, స్వతంత్ర రాజ్యాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని భారత భూభాగంలో భాగం చేయడానికి మన వాళ్ళు ఇండియన్ యూనియన్ ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి వాటి గురించి మెన్షన్ చేస్తారు. సమస్యలు అంత ఉన్నప్పుడే కదా నిజంగా ఈ సమస్యలని దాటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ ఇండియన్ ఆర్మీ కానీ వీళ్ళందరూ కృషి చేశారని చెప్పి మనం చెప్పడానికి ఉంటుంది. యూ నీడ్ టు బిల్డ్ దట్ కాంటెక్స్ట్ అండ్ బేస్ ఫర్ యువర్ ఆన్సర్.
mentioned the Indian Independence Act of 1947 and Sardar Patel's efforts in integrating princely states into the Indian Union. సర్దార్ వల్లభాయ్ పటేల్ మీకు తెలుసు అనుకుంటున్నాను క్యారెక్టర్ అండ్ స్టిక్ పాలసీని వాడడం అనేటువంటి జరిగింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నాటుకున్నటువంటి 565 ప్రిన్సీ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇండియన్ యూనియన్లోకి చేర్చుకోవడానికి సో ఫస్ట్ క్యారెక్ట్ పాలసీ అంటే వాళ్ళకి విందులు ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి బిరుదులు ఇవ్వడం కానీ, సత్కారాలు ఇవ్వడం కానీ, లేకపోతే ప్రైవీ పర్సెస్ రాజభరణాలు ఏవైతే ఉంటాయో ప్రామిస్ చేయడం కానీ, ఇవన్నీ చేయడం అనేటువంటి జరిగింది. వాళ్ళని లాగడం అనమాట, మ్యానిపులేట్ చేయడానికి. అండ్ నెక్స్ట్ స్టిక్ అంటే ఎవరైతే ఒప్పుకోలేరో వాళ్ళ మీద బెత్తం చూపించడం అనేటువంటి జరిగింది. రైట్, వాళ్ళ మీద ఏం చేయడం అనేటువంటి జరిగింది, కటువుగా నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. అర్థమైందా? సో వాట్ ఎవర్ ద మీన్స్ పాసిబుల్, సో ఏం చేస్తేనే ఎలాగోలా వాళ్ళని ఇండియన్ యూనియన్లో చేర్చుకోవాలని చెప్పి ఆయన చాలా కృషి చేయడం అనేది జరిగింది. సో ఆయనతో పాటు విపి మీనన్ కూడా ఉన్నారు. డిస్క్రైబ్ ద నిజామ్స్ రిఫ్యూజల్ టు accede టు ఇండియా అండ్ హిస్ డిక్లరేషన్ టు రిమైన్ ఇండిపెండెంట్. సో నిజాం దానికి ఇండియన్ యూనియన్లో చేరడానికి ఒప్పుకోలేదు, స్వతంత్రంగా ఉండిపోతానని చెప్పి ఆయన అండమైనటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు ఆయనకు తోడు రజాకార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కాసిం రజ్వీ చాలా అట్రాసిటీస్ ఆకృత్యాలకు పాల్పడడం అనేటువంటి జరిగింది. సో దీనికి బదులుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం నెగోషియేషన్స్కి పిలిచి ఒక స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ నవంబర్ 1947లో సైన్ చేయడం అనేటువంటి యథార్థ ఒప్పందంగా మనం చెప్తాం. డిస్క్రైబ్ ద వైలేషన్స్ ఆఫ్ ద స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ బై ద నిజాం. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్లోని వేరియస్ ప్రొవిజన్స్ని నిజాం వైలేట్ చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అపాయింట్ చేయడం కానీ, లేకపోతే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని అనుమతి లేకుండా పర్చేజ్ చేయడం కానీ, లేకపోతే కేఎం మున్షి దెన్ ఏజెంట్ జనరల్ ఫ్రమ్ ఇండియన్ యూనియన్ ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఆనర్స్ ఇవ్వకపోవడం కానీ, ఆయనకి ఇవ్వాల్సినటువంటి బిల్డింగ్ వీటన్నింటినీ ఫెసిలిటీస్ వీటన్నింటినీ ప్రొవైడ్ చేయకపోవడం కానీ, పాకిస్తాన్ నాయకుడైనటువంటి జిన్నాతో సంప్రదింపులు జరుపుతూ ఉండడం కానీ, రైట్ నెగోషియేషన్స్లోకి సీక్రెట్ నెగోషియేషన్స్లోకి వెళ్ళడం కానీ. సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో దాని కారణంగా ఆపరేషన్ పోలో అనేటటువంటిది ఇన్నోవేటబుల్, ఒక మిలిటరీ యాక్షన్ అనేటువంటిది ఇన్నోవేటబుల్ అని భావించినటువంటి అప్పటి ఇండియన్ యూనియన్ లీడర్షిప్ ఏదైతే ఉందో వాళ్ళు ఇది లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఎక్స్ప్లెయిన్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఆపరేషన్ పోలో ఆన్ September 13, 1948 అండ్ ద సరెండర్ ఆఫ్ ద నిజాం ఆన్ September 17, 1948 మార్కింగ్ ద ఎండ్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్. సో మల్టిపుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నేమ్స్ గురించి మనం మాట్లాడడం అండ్ డేట్స్ అండ్ ఇయర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం చాలా తెలివిగా ఇంక్లూడ్ చేయడం అనేటువంటి జరిగింది మన యొక్క ఆన్సర్లో. కన్క్లూజన్ ఏం చేస్తారు, ఆ ప్రిసిషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బలంగా పునరుద్ఘాటిస్తారన్నమాట. అవును, పైనుండి ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను కదా, ఇన్ని ఛాలెంజెస్ని దాటి ఎవరు ఇండియన్ ఆర్మీ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ని ఇండియన్ యూనియన్లో హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్లో కలపడానికి కీలకమైన పాత్ర పోషించారనే విధంగా మెన్షన్ చేస్తారు. హైలైట్ సర్దార్ పటేల్స్ రోల్ ఇన్ ఇంటిగ్రేటింగ్ ప్రిన్సీ స్టేట్స్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ into the Indian Union, emphasizing the valor of the Indian Army and Patel's vision and planning in completing the unification of India. Unification of India ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేయడంలో ఎలాంటి కీలకమైన పాత్ర వీళ్ళు పోషించారనే విషయాన్ని కన్క్లూజన్లో మెన్షన్ చేస్తారనమాట. యూ ఆల్వేస్ నీడ్ టు టాక్ అబౌట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఇన్ ద కన్క్లూజన్. దట్ ఈస్ అ చీట్ కోడ్. నేను ఆల్రెడీ ప్రతి క్లాస్లో కూడా మీకు చెప్తా ఉన్నాను. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం మోడల్ ఆన్సర్ ఏదైతే ఉందో డిస్కస్ చేద్దాం. ఇప్పటివరకు ఇక్కడ ఏదైతే చెప్పానో అదే అక్కడ కూడా చెప్తాను, ఒకసారి వినేయండి, టకటక మాట్లాడదాం. సో మోడల్ ఆన్సర్ చూసేయండి అన్న. ఇంట్రడక్షన్, మళ్ళీ ఇక్కడ గోల్డెన్ రూల్ నేను రిపీట్ చేస్తా ఉన్నాను. క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, నాట్ మోర్ దెన్ 2 to 3 lines, 2 to 3 lines దాటకూడదు. అండ్ రెలవెంట్గా ఉండాలి ఇంట్రడక్షన్, అర్థమైందా? అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళకూడదు. ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు యూ షుడెంట్ బీట్ అరౌండ్ ద బుష్. డెమోక్రసీ గురించి క్వశ్చన్ వస్తే డెమోక్రసీ గురించి మనకు తెలిసిందంతా ప్రతిదీ రాసేయకూడదు. ఏదైతే డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. ద ఎల్స్ట్వేల్ హైదరాబాద్ స్టేట్ వాజ్ మెర్జ్డ్ ఇంటూ ఇండియన్ యూనియన్ త్రూ ద పోలీస్ యాక్షన్ ఆఫ్ 1948 ఆర్ ఆపరేషన్ పోలో ఆఫ్ 1948 రాస్తారు. నిజామ్స్ ఆటోక్రటిక్ రూల్, నిజాం యొక్క నియంతృత్వ పాలన. అట్రాసిటీస్ ఆఫ్ రజాకార్స్ అండర్ కాసిం రజ్వీ లీడర్షిప్లో ఉన్నటువంటి రజాకార్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా హింసకు పాల్పడ్డారు. కమ్యూనల్ వైన్స్, మతపరమైన హింస జరిగింది. తెలంగాణ పిజెంట్ ఆర్మ్ స్ట్రగల్, తెలంగాణ రైతాంగ సాయుధ తిరుగుబాటు కానీ అది కూడా కారణం. అండ్ దెన్ అడమెంట్ సర్దార్ పటేల్ ఇన్ యూనిఫికేషన్ ఆఫ్ ఇండియా ఫార్మ్ ద బేసిస్ ఫర్ ద పోలీస్ యాక్షన్ ఆఫ్ 1948. ఎలా అయినా హైదరాబాద్ని ఇండియన్ యూనియన్లో కలపబడాలి అని బలంగా నిర్ణయించుకున్నటువంటి సర్దార్ పటేల్ కూడా దీనికి కారణమైన ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గుదాం అనుకోలేదు. అవునా? ఆయన ఇంకో 2 అడుగులు ముందేసి ఏమన్నారు అంటే ద ఐడియా ఆఫ్ ఇండిపెండెంట్ హైదరాబాద్ స్టేట్ ఈజ్ లైక్ an ulcer in the heart of India and it has to be removed surgically. And ఈ అల్సర్ని
ఒక సర్జికల్ ఆపరేషన్ ద్వారా, ఒక మిలిటరీ యాక్షన్ ద్వారా రిమూవ్ చేయాలనే విధంగా ఆయన చెప్పడం అనేది జరిగింది. యూ కెన్ ఈవెన్ యూజ్ దిస్ పర్టికులర్ కొటేషన్ ఇన్ యువర్ ఆన్సర్. దట్ విల్ డెఫినెట్లీ యాడ్ సో మచ్ వాల్యూ టు యువర్ ఆన్సర్ ఫర్ షూర్. అర్థమైందా? సో ఇవి అనమాట. సో బేసిక్ ఇండక్షన్ చూడండి, వాట్ ఫార్మ్ ద బేసిస్ ఫర్ పోలీస్ యాక్షన్ అనే విధంగా, ఆపరేషన్ పోలో అనే విధంగా మనం ఇండక్షన్లో మెన్షన్ చేయడం అనేటువంటి జరిగింది. రిలవెంట్గా మనం మాట్లాడడం అనేటువంటి జరిగింది. ఇజంట్ ఇట్? సో నౌ ఇప్పుడు ఏం చేద్దాం, బాడీ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడదాం. వేరియస్ ఈవెంట్స్ దట్ లెడ్ టు ఆపరేషన్ పోలో మనం డిస్కస్ చేయాలి. పోస్ట్ ఇండిపెండెన్స్, భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ మేజర్ ఛాలెంజెస్ అండ్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్సీ స్టేట్స్ ఇంటూ ద కాన్సెప్ట్ ఆఫ్ సింగిల్ యూనిఫైడ్ యూనిఫామ్లీ అడ్మినిస్ట్రేడ్ ఇండియా. భారత యూనియన్లోకి ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కలపడం అనమాట. ద ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947 ప్రిన్సీ స్టేట్స్కి ఒక ఆప్షన్ ఇవ్వడం అనేది జరిగింది. ఏంటి ఆప్షన్? టేసీ టు ద న్యూలీ బార్న్ డొమినియన్స్ ఆఫ్ ఇండియా ఆర్ పాకిస్తాన్. కొత్తగా ఏర్పడినటువంటి ఇండియా ఆర్ పాకిస్తాన్ ఏదో ఒక దేశంలోకి మీరు చేరొచ్చు, ఆర్ కంటిన్యూ యాజ్ అన్ ఇండిపెండెన్స్, స్వతంత్రంగా ఉండొచ్చు అనే ఆప్షన్ ఆ యాక్ట్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. దట్ ఇస్ అ బ్రిటిష్ మేడ్ యాక్ట్. ఆఫ్టర్ ద పార్టీషన్, దేశ విభజన తర్వాత సర్దార్ పటేల్ క్విక్లీ వెంట్ అబౌట్ అమాల్గమేటింగ్ ద ప్రిన్సీ స్టేట్స్. సర్దార్ పటేల్ ఏం చేయడం అనేది జరిగింది, ప్రిన్సీ స్టేట్స్ అందరికీ దగ్గరకు వెళ్ళి వాళ్ళని ఇండియన్ యూనియన్తో ఇంటిగ్రేట్ కావాలని చెప్పి కోరడం అనేటువంటిది జరిగింది. హిస్ టైర్లెస్ ఎఫర్ట్స్, ఆయన ఎంతో కృషి చేయడం వల్ల ఇట్ పెయిడ్ ఆఫ్ ఎస్ ఆల్మోస్ట్ ఆల్ ద ప్రిన్సీ స్టేట్స్ ఎక్సెప్ట్ హైదరాబాద్, జునాగఢ్, గోవా and Jammu and Kashmir joined the Indian Union by the time the newly born dominions India and Pakistan got their independence. భారతదేశానికి స్వతంత్రం వచ్చేటప్పటికి సో కొన్ని ప్రిన్సీ స్టేట్స్ లైక్ హైదరాబాద్, జునాగఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్, గోవా ఇవి తప్ప మిగిలినవన్నీ ఇండియన్ యూనియన్లో చేరడం అనేటువంటి జరిగింది. సో చాలా ఎఫర్ట్స్ ఆయన దాంతోపాటు వీపీ మీద చాలా కష్టపడడం అనేటువంటి జరిగింది. బోత్ యూజ్ క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ వాడడం అనేది జరిగింది. వాట్ ఎవర్ మీన్స్ పాసిబుల్, ఎలా అయినా ఈ ప్రిన్సీ స్టేట్స్ ఇండియన్ యూనియన్లో కలపాలని చెప్పి వాళ్ళు భావించడం అనేటువంటిది జరిగింది. రైట్? సో ద బేసిక్ ఇంట్రడక్షన్. సో దిస్ యాక్చువల్లీ ఎగ్జాంప్లిఫైస్ దిస్ పాయింట్ ఏదైతే ఉందో యువర్ కాన్సెప్చువల్ క్లారిటీ, ఎంత చరిత్ర మీద మీకు అవగాహన అనేటువంటిది ఉంది, ఎంత బలంగా మీరు ఈ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని నేర్చుకున్నారు అనే విషయం క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది అనమాట. ద ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో వారికి. Asaf Nawab Mir Usman Ali Khan Bahadur, the Nizam of Hyderabad, continued to play hard to get and openly declared his intention to remain independent. ఆయన మాత్రం అసలు మొండి చేయడం అనేది జరిగింది. నేను స్వతంత్రంగానే ఉండిపోతానని చెప్పి హైదరాబాద్ నిజాం బలంగా చెప్పడం అనేది జరిగింది. హీ ఈవెన్ వెంట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ వార్నింగ్ ఇన్ ఇండియా. భారతదేశాన్ని వార్న్ చేయడం కూడా జరిగింది ఆఫ్ అన్ప్రెసిడెంటెడ్ బ్లడ్ షెడ్ అండ్ కమ్యూనల్ వైలెన్స్ ఇఫ్ ఇట్ ట్రై టు ఫోర్స్ఫుల్లీ అనెక్స్ హైదరాబాద్. హైదరాబాద్ని ఫోర్స్ఫుల్గా బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నిస్తే సో చాలా రక్తపాతం మొదలవుతుంది అండ్ దాంతోపాటు మతపరమైన హింస చెలరేగుతుంది, మీ ఇష్టం అని చెప్పి ఆయన వార్నింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అట్ ఈస్ బెహెస్ట్ ద రజాకార్స్ ఎ బ్యాండ్ ఆఫ్ అబౌట్ 2 lakh ఇరెగ్యులర్ మిలిషియా. సో ఎవరైతే నిజాం సానుభూతి పరులైనటువంటి రజాకార్లు ఎవరైతే ఉన్నారో 2 లక్షల మంది రెగ్యులర్ ప్రైవేట్ మిలిషియా లెడ్ బై కాసిం రజ్వీ, వాళ్ళు ఏం చేశారు, నాన్ ముస్లిమ్స్ ఇన్ ద హైదరాబాద్ స్టేట్, ఎల్స్వేల్ హైదరాబాద్ స్టేట్లో ఉన్నటువంటి ముస్లిమేతర వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విపరీతంగా ఊచుకోత కోయడం అనేటువంటిది జరిగింది. ఆడవాళ్ళని కిడ్నాప్ చేయడం, రేప్ చేయడం కానీ, అత్యాచారాలు పాల్పడడం కానీ, ట్రైన్లు లూట్ చేయడం కానీ, షాప్స్, నాన్ ముస్లిం ప్రాపర్టీ ఏదైతే ఉందో వాటన్నింటినీ కొలగొట్టడం చేశారు. టు పుట్ ఎన్ ఎండ్ టు దిస్ అనార్కీ, అరాచకత్వం ఏదైతే ఉందో దానికి ఎండ్ కార్డు వేయడానికి, దానికి ఎండ్ చేయడానికి సర్దార్ పటేల్ ఇన్వైటెడ్ డెలిగేషన్ ఫ్రమ్ హైదరాబాద్ ఫర్ నెగోషియేషన్స్. మీరు ఎవరైనా పంపించండి, మనం అర్జెంటుగా మాట్లాడుకోవాలి ఈ విషయం గురించి, ఎందుకంటే పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి అని చెప్పి ఆయన కోరడం అనేటువంటి జరిగింది. సో మీన్ వైల్ ఆ సమయంలో ఒక స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, యథాతథ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని సైన్ చేయడం అనేది జరిగింది. ఇండియా అండ్ హైదరాబాద్ మధ్య నవంబర్ 1947లో సైన్ అవ్వడం అనేది జరిగింది. విత్ ఎ కండిషన్, ఒక కండిషన్ కూడా పెట్టారు. ఏంటి? హైదరాబాద్ అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్తో జాయిన్ అవ్వడానికి వీల్లేదు అనే కండిషన్ పెట్టారు. అండ్ సబ్సిక్వెంట్లీ ఇండియన్ గవర్నమెంట్ కేఎం మున్షి, కన్హయ్యలాల్ మున్షి, సో అతన్ని నిజాం యొక్క యాక్టివిటీస్ గమనించడానికి ఒక ఏజెంట్ జనరల్ కింద నియమించడం అనేటువంటి జరిగింది హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్లో. అండ్ ఫెసిలిటేట్ నెగోషియేషన్స్ బిట్వీన్ బోత్ పార్టీస్ ఇస్ అన్ అబ్జర్వర్. ఎప్పుడైనా రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఇండియన్ యూనియన్కి అండ్ దాంతోపాటు హైదరాబాద్ స్టేట్కి నెగోషియేషన్ జరిగాయి అనుకోండి, చర్చలు జరిగాయి అనుకోండి, ఈయన ఒక అబ్జర్వర్గా ఉండడం అనేటువంటి జరుగుతుంది. అర్థమైందా? సో ఈ విధమైనటువంటి కండిషన్స్ అండ్ రూల్స్తో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ సైన్ చేశారు. రైట్? ఇవన్నీ మన క్లాసెస్లో మనం చెప్పుకున్నామమ్మా. ఇక్కడ ఆన్సర్లో మొత్తం కంటెంట్ ఎలా పెట్టాలో టూకీగా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అందరికీ అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. But the 7th Nizam Mir Usman Ali Khan blatantly violated the standstill agreement in various ways, such as appointment of commercial agents in Karachi and Londonలో కమర్షియల్ ఏజెంట్స్ని అపాయింట్ చేయడం కానీ, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఫ్రాన్స్ నుంచి కొనడం కానీ, కేఎం మున్షిని ఆనర్ చేయకపోవడం కానీ. రైట్? వీటన్నింటి కారణంగా ఇండియన్ యూనియన్ was forced to launch police action or Operation Polo against
Hyderabad state. The police action, which was codenamed as Operation Polo, commenced on 13 September 1948. 1948 సెప్టెంబర్ 13వ తారీఖున స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇండెఫినెట్ సరెండర్ ఆఫ్ ద నిజాం ఆన్ 17 సెప్టెంబర్ 1948. 1948 సెప్టెంబర్ 17వ తారీఖున ఆపరేషన్ పోలో అనే కోడ్ నేమ్తో స్టార్ట్ అయినటువంటి పోలీస్ యాక్షన్ లేదా మిలిటరీ యాక్షన్ ఎండ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఇట్ మార్క్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ సిగ్నిఫికెంట్ ఈవెంట్. ద ఎంటైర్ ఈవెంట్ ఆఫ్ ఆపరేషన్ పోలోని మనం టూకీగా ఎంటైర్ కంటెంట్ని మనం చాలా చక్కగా మాట్లాడడం అనేది జరిగింది, చాలా ఈజీగా మాట్లాడడం అనేది జరిగింది. రైట్, విత్ ఇన్ నాకు తెలిసి ఇది అరౌండ్ మీకు 250 words to 300 words మాత్రమే ఉంటుంది. ద బాడీ పార్ట్ ఏదైతే ఉందో అది. సో 300 wordsలో మనం ఎంత చాకచక్యంగా పెట్టామో మీకు తెలుస్తుందని అనుకుంటున్నాం. And now let us look at the conclusion part. Conclusion kuda crisp and short ga undali, not more than 2 to 3 lines. Remember, since the question is talking about a significant event in the history of Hyderabad state or Telangana history of Telangana మనం కాబట్టి దాని యొక్క సిగ్నిఫికెన్స్ గురించి మాట్లాడుతూ లేకపోతే దాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నేమ్స్ మెన్షన్ చేయడం కానీ వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ని మెన్షన్ చేయడం ద్వారా కానీ లేకపోతే మనకి ఎలాగూ క్వశ్చన్లో ప్రెసిడెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ని హైలైట్ చేయడం ద్వారా కానీ మనం ఏం చేయొచ్చు, ఆన్సర్ అనేటటువంటిది చాలా చక్కగా చాలా బలంగా ఎండ్ చేయొచ్చు. సర్దార్ వల్లభాయ్ పటేల్, హూ వాజ్ గివెన్ ద ఫర్మిడబుల్ టాస్క్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ప్రిన్సీ స్టేట్స్, హ్యాస్ డన్ ఇట్ విత్ గ్రేట్ విజన్ అండ్ ప్లానింగ్. సో సర్దార్ వల్లభాయ్ పటేల్కి అప్పటి ఇండియన్ గవర్నమెంట్ ఎంతో నమ్మింది. ఎందుకు, ప్రిన్సీ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క యూనిఫికేషన్ కోసం అతను ఒక గ్రేట్ విజన్ అండ్ ప్లానింగ్తో గ్రేట్ ఎఫర్ట్స్తో దాన్ని ముందుకు తీసుకెళ్ళారు. దస్ వన్ కెనాట్ డెనై దట్ ఇఫ్ హైదరాబాద్ ఈస్ టుడే అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద వెలర్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ అండ్ సర్దార్ పటేల్ హూ కంప్లీటెడ్ ద యూనిఫికేషన్ ఆఫ్ ఇండియా ఇన్ స్పైట్ ఆఫ్ హెవీ ఆడ్స్. చాలా ఛాలెంజెస్ సవాలు ఉన్నప్పటికీ అప్పటి హైదరాబాద్ ప్రిన్సీ స్టేట్ ప్రస్తుత ఇండియన్ యూనియన్ భూభాగంలో భాగంగా ఉంది అంటే దానికి కారణం వీళ్ళ యొక్క ధైర్య సాహసాలు, కృషి అని చెప్పి మనం బలంగా చెప్పొచ్చు. అనే విధంగా దాన్ని ఎవరు కాదనలేరు అనే విధంగా మనం ఆన్సర్ అనేటువంటిది ఎండ్ చేయొచ్చు. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ దిస్ పర్టిక్యులర్ ఆన్సర్ పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. సో చక్కగా మన దిశ ప్రోగ్రామ్ని ప్రతిరోజు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఆల్మోస్ట్ ఆల్ ద టాపిక్స్ మీద మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి డీటెయిల్డ్గా ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా ఆన్సర్స్ రాయాలో నేను చెప్తాను. అండ్ వీలైతే మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్ జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి అమ్మా. ఎందుకంటే ఒక టాపిక్ మీద మల్టిపుల్ డైమెన్షన్స్లో మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి మీకు డీటెయిల్గా చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఓకేనా. మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది, అందులో సందేహం అయితే లేదు. Within no time of joining this particular course, you will definitely realize that you have made the best decision. That is for sure, that is guaranteed. Okay na? That's it. Mali next class kaladam. Thank you so much. Bye nana.